వాళ్ళు అనుకున్నది చేస్తారు. దట్ ఈజ్ వాట్ దే బీన్ డూయింగ్. బట్ దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని చాలామంది కూడా చెప్పారు. మధ్యలో ఆపేశారు వారు. మళ్ళీ మళ్ళీ ఈ మహారాష్ట్ర ఎన్నికలు అయిన తర్వాత సడన్గా ఇది చేస్తేనే బాగుంటుంది, రాజకీయంగా బీజేపీ తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు అనేటువంటి ఒక మనసులో పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం అది. దానికి అనుగుణంగానే ఈ కదలికలు. తర్వాత ఇవన్నీ చేస్తున్నావు. చాలా డిస్కస్ చేశారు, రిపీట్ చేయదలుచుకోలేదు. నేను ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నా. మీరు ఎన్నికలు 2-3 పాయింట్లు నాయక్ గారు చెప్పారు కాంగ్రెస్ హయాంలో కూడా ఉన్నాయని. అప్పుడు ఈ 67 వరకు ఈ మధ్యలో హంగ్ అసెంబ్లీస్ ఎప్పుడు రాలా. అందుకొరకే అసెంబ్లీ పార్లమెంటు ఒకే టైం ఫ్రేమ్లో జరిగాయి. ఇప్పుడు దీనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకటేమిటంటే 18 అమెండ్మెంట్